నేటి కథ అనుభవమే అన్నీ నేర్పిస్తుంది. నిజమే కదా. కష్టపడి పనిచేసే రైతుకు భూమి గురించి, పంట గురించి బాగా తెలుస్తుంది. ఆహారము, నీరు వృధా చేయరాదు. వాన రాకపోక ఎవరికీ తెలియదు. కానీ రైతుకు మాత్రం ఆ విషయం తెలుస్తుంది. దీని గురించి ఒక కథ విందాము. ఒకసారి ఇంద్రుడు భూలోకం ఎట్లా ఉందో చూద్దామని ఆకాశంలో తిరుగుతున్నాడు. అట్లా తిరుగుతూ ఉంటే ఆయనకి ఒక చోట ఒక మేకలు కాసేవాడు కనపడ్డాడు. వాడు కొండ మీద వెదురు పొంగులు తడికెలతో ఒక గుడిసె వేసుకుంటున్నాడు. అది చూసి ఇంద్రుడు కిందకి దిగి వచ్చి, ఈ కొండ మీద ఎవరూ లేని చోట తడికెలతో గుడిసె వేస్తున్నావు, గాలి వాన వస్తే ఎలా నిలబడుతుంది, కొట్టుకుపోతుంది గాని అన్నాడు. దానికి ఆ పశువుల కాపరి నవ్వి, ఇంకెక్కడ వారసామి, మేఘాలన్నీ ఎప్పుడో కురిసెళ్ళిపోయినాయి. ఇంకో 3 నెలల వరకు వాన కాదు కదా, తుంపర్లు కూడా రాలవు. అందుకే ఈ పాకేసుకొని మేకలు మేపుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడు వాడి వంక చూసి, నీకెట్లా తెలుసు 3 నెలల వరకు వానలు రావని, మధ్యలో వస్తే ఏం చేస్తావు అని అడిగాడు. దానికి ఆ పశువుల కాపరి నవ్వి, సామి, వానలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో ఈ భూమి మీద బతికే నాలాంటి మట్టి మనుషులకు తెలుస్తుంది కానీ చల్లగా ఇంద్రలోకంలో కూర్చునే నీకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడు, అరెరే, ఎంత పొగరు వీడికి, నన్నే అంత మాట అంటాడా, ఉండు వీడి పని చెప్తా అనుకుంటూ వానలు కురిపించే వరుణదేవుని దగ్గరికి పోయి, వరుణదేవా, అదిగో ఆ కొండల మీద ఒకడు పాక వేసుకుని ఉన్నాడు చూడు, అక్కడికి ఒక్కసారిగా మేఘాలన్నిటినీ పంపు, భూమి ఆకాశం కలిసిపోయేలా పెద్ద వాన కురిపించు అన్నాడు. ఆ మాటలకు వరుణదేవుడు, అయ్యయ్యో స్వామి, కోరగా ఒక్క కోరిక కోరావు, కానీ ఎప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మేఘాలన్నింటినీ పడమటి దేశాల వైపుకి పంపించేశాను. ఇప్పటికే అవి చాలా దూరం వెళ్ళిపోయాయి. ఎప్పటికిప్పుడు పోయి వాటిని వెనక్కి పిలుచుకురావాలన్నా చాలా రోజులు పడుతుంది. 3 నెలలు ఆగు సామి, నీవు చెప్పిన చోటికి పంపిస్తా అన్నాడు. ఇంద్రుడు ఏమీ చేయలేక దేవలోకానికి వెళ్ళిపోయినాడు. నెమ్మదిగా 3 నెలలు గడిచిపోయినాయి. ఇంద్రుడు మరలా ఒకసారి ఆకాశంలో అట్లా ఇట్లా తిరుగుతూ మళ్ళా అదే కొండ మీదకు వచ్చాడు. చూస్తే ఇంకేముంది, పశువుల కాపరి అక్కడ పాక విప్పుతూ కనిపించాడు. అది చూసి ఇంద్రుడు కిందకి దిగి వచ్చి, అదేమి అప్పుడే అట్లా పాక విప్పుకొని పోతున్నావు అని అడిగాడు పశువుల కాపరిని. దానికి వాడు నవ్వి, సామి, తొందరలో వానలు పడబోతున్నాయి, అందుకే అవి రాకముందే ఇప్పుకొని పశువులను ఇంటికి తోలుకొని పోవాలా అన్నాడు. వానలు వస్తాయని నీకెట్లా తెలుసు మళ్ళా అడిగాడు ఇంద్రుడు. వాడు చిరునవ్వు నవ్వి, చూడు సామి, ఆ నేల మీద కష్టం చేసుకొని బతికేటోనికి తెలుస్తుంది ఆ ఆకాశం గురించి, భూమి గురించి, అంతేగాని ఏ కష్టము లేని మీకేం తెలుస్తుంది అన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడు, వీడికి చాలా పొగరున్నట్లుంది, చూస్తాను వాన ఎట్లా కురుస్తుందో అనుకుంటూ రయ్యమని మళ్ళీ వానలు కురిపించే వరుణదేవుని దగ్గరికి పోయి, వానదేవా, అదిగో ఆ కొండల మీద ఒకడు తడికెలతో చేసిన ఇంటిని విప్పుతున్నాడు చూడు, అక్కడ మాత్రం ఈసారి ఒక్క బొట్టు వాన కూడా కురిపియొద్దు, సరేనా అన్నాడు. ఆ మాటలకు వరుణదేవుడు, అయ్యయ్యో, అదేంటి సామి అట్టా మాట మారుస్తున్నావు, అడగక అడిగావు కదా అని పడమటి దేశాల్లో వానలు కురిపించిన మేఘాలు తిరిగి వస్తూనే ఇంతకుముందు నువ్వు చెప్పిన కొండ దగ్గరికే పంపించేశాను. ఇప్పటికే అవి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాయి. వాటిని ఆపడం ఇక నా చేతుల్లో లేదు అన్నాడు.
ఆ మాటలకు ఇంద్రుడు, వీడికి చాలా పొగరున్నట్లుంది, చూస్తాను ఇక్కడ వానెట్లా కురుస్తుందో అనుకుంటూ రయ్యమని మళ్ళీ వానలు కురిపించే వరుణదేవుని దగ్గరకు పోయి, వానదేవా, అదుగో ఆ కొండల మీద ఒకడు తడికెలతో చేసిన ఇంటిని విప్పుతున్నాడు చూడు, అక్కడ మాత్రం ఈసారి ఒక్క బొట్టు వాన కూడా కురిపియద్దు, సరేనా అన్నాడు. ఆ మాటలకు వరుణదేవుడు, అయ్యయ్యో, అదేంటి సామి అట్లా మాట మారుస్తున్నావు, అడగక అడిగావు కదా అని పడమటి దేశాల్లో వానలు కురిపించిన మేఘాలు తిరిగి వస్తూనే ఇంతకుముందు నీవు చెప్పిన కొండ దగ్గరికే పంపించేశాను, ఎప్పటికే అవి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాయి, వాటిని ఆపడం నా చేతుల్లో లేదు అన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడు నవ్వుకొని, ఆ మట్టి మనిషి చెప్పింది నిజమే, ఎప్పుడు వానొస్తుంది, ఎప్పుడు గాలొస్తుంది, పంటొస్తుంది, ఎప్పుడు కరువొస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ ఆ పనులు చేసేవాళ్లకు తెలిసినట్లు మామూలు వాళ్లకు ఎలా తెలుస్తాయి? ఏదైనా అనుభవమే అన్నీ నేర్పిస్తుంది అనుకుంటూ మారు మాట్లాడకుండా ఇంద్రలోకానికి వెళ్ళిపోయినాడు.